చూసేందుకు బాగానే కనబడుతున్నా ఇతని మానసిక స్థితి సరిగా లేదు. వ్యక్తిగత సమాచారం చెప్పలేకపోతున్న ఈ అభాగ్యుడు రోడ్లపై తిరుగుతూ స్థానికులను ఇబ్బంది పెడుతుంటే స్థానికుల సమాచారంతో గోల్కొండ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. నా పేరు వచ్చేసి కే పవన్. నేను టప్పచవిత్ర పిఎస్ నుంచి వస్తున్నాను. మాది గోల్కొండ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్. అయితే మా పిఎస్ లిమిట్స్ టప్పచవిత్ర పిఎస్ లిమిట్స్లో 100% డీటెయిల్స్ ఏమీ తెలియదు, ఏమి డీటెయిల్స్ కూడా చెప్పడం లేదు. దానివల్ల మా ఇన్స్పెక్టర్ గారి ఇక్కడ మన అమ్మ నాన్న ఫౌండేషన్ గురించి తెలుసుకొని ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఇక్కడికి మేము అడ్మిట్ చేయడానికి వచ్చినాము. మా ఎస్హెచ్ఓ గారి పేరు వచ్చేసి బాలకృష్ణ గారు. మతి స్థిమితం సరిగా లేక ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్న ఇతన్ని ముందుగా ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్ష చేశారు. అడుగు అడుగుకి భారం, ఏ అడుగుల్లో ఉన్నదో తీరం, అలసటెరుగని దేహం, అలలా సాగటి వైనం. అనంతరం తినేందుకు టిఫిన్ పెట్టగా సంతృప్తిగా తిన్నాడు. అలసటెరుగని దేహం, అలలా సాగటి వైనం. ఎందాకో ఈ దారుల్లో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తరువాత పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా మట్టి పట్టిన జుట్టును, మాసిన గడ్డాన్ని తొలగించి శుభ్రంగా స్నానం చేయించారు ఆశ్రమ సిబ్బంది. బాల్యం దాటొచ్చిన వృద్ధ బాలులు బాసటగా నిలిచి నడపలేరు. గత 15 రోజులుగా అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఉంటున్న ఈ అనాథ కుటుంబ సభ్యులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.